గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. మన ముందు ఇక నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెలుగు ఇలా రకరకాల దినపత్రికలు. ఏ దినపత్రికల్లో ఏ వార్తను నేనేదిగా మనం మొదటగా చూసినట్లయితే ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు పేపర్లో మనకి మెయిన్ ప్రధాన వార్తగా అంటే ఫ్రంట్ హెడ్లైన్లో ఇచ్చారు, దేశంలోనే గొప్ప క్షేత్రంగా కొండగట్టు ఉండబోతోంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే నిన్న కేసీఆర్ పర్యటించిన విషయం కూడా ఆల్రెడీ అందరికీ విదితమే. అలాగే మరి యాదాద్రి ఎలా అయితే ఉందో, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఏ విధంగా అయితే తీర్చిదిద్దారో అన్ని హంగులతోటి, అదే విధంగా అంతకు మించి కూడా ఉండే విధంగా కొండగట్టు దేవాలయాన్ని కూడా మరి సీఎం కేసీఆర్ సందర్శించి దానికోసం మరి 100 కోట్లని కేటాయించినట్లుగా కూడా తెలుస్తుంది. ఆయా ఆలయ నిర్మాణ పనుల కొరకు ఇంకా రానున్న రోజుల్లో ఎంతో కొండగట్టు అనేది ఎంతో మరి హంగులతోటి ఉండబోతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇక నిన్నంతా కూడా అక్కడ సీఎం కేసీఆర్ పర్యటించారు. సో ఆ విషయాలన్నింటినీ కూడా మనం మొదటిగా ప్రధాన వార్తగా అయితే చెప్పుకోవచ్చు ఈనాడు పేపర్లో. సో మరొక హెడ్లైన్ చూస్తే జేఈ దరఖాస్తు గడువు మార్చి 12 వరకు అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ మళ్ళీ చూసుకుందాం. ఇక పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ధరణి సమస్యలపై సిసిఎల్ఏ నజర్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇంకా మనం చూసినట్లయితే ఇక ఫస్ట్ మనం డీటెయిల్స్ చూస్తే దేశంలోనే గొప్ప క్షేత్రంగా ఉండబోతున్నటువంటి కొండగట్టు దేవాలయం అంటూ ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇప్పటికే 1000 కోట్లు అయినా సరే కూడా వెనకాడకుండా అభివృద్ధికి పెద్దపీట వేస్తాము అన్నట్లుగా సీఎం కేసీఆర్ మాట్లాడడం ఎంతో ఆశ్చర్యపరిచింది అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఎన్ని నిధులైనా సరే వెచ్చిద్దామంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పారు. బృహత్తర ప్రణాళికతో కొత్త రూపు దిద్దుకునే విధంగా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క హంగులతోటి అన్ని ఏర్పాట్లతోటి దేవాలయం ఉండాలి. అంటే ప్రసాద వితరణ కానీ, అధికారులు కానీ, విఐపి వాళ్ళకి కానీ, మరి సామాన్య ప్రజలు కానీ దర్శించుకునే విధానాలు కానీ, టికెట్స్కి సంబంధించి కానీ అన్ని ఏర్పాట్లు లోపల బయట అంతా కూడా దేవాలయాన్ని 1000 కోట్లైనా సరే కానీ ఎంతో అందంగా తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ ఎన్ని నిధులైనా కూడా వెచ్చించడానికి రెడీగా ఉన్నామంటూ సీఎం కేసీఆర్ చెప్పినటువంటి విషయాలు. అలాగే ఇంకా అంజన్న ఆలయ అభివృద్ధిపై సమీక్షలో సీఎం కేసీఆర్ ఎంతో మరి ప్రతి ఒక్క దాన్ని కూడా అందరితో కలిసి ప్రతి ఒక్క దానిని కూడా పరిశీలించారు. అక్కడ ఆలయ వీధులన్నీ కూడా తిరిగారు అనేది కూడా తెలుస్తుంది. ఇంకా అక్కడ చూసుకున్నట్లయితే ఇక దేశంలోని ఆంజనేయ స్వామి ఆలయం ఎక్కడ బాగుంది అంటే అది ఒక కొండగట్టులోనే ఉంది అని చెప్పుకునే విధంగా ఉండాలి కొండగట్టు ప్రాంతం అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్పడం ఎంతో హర్షించదగ్గ విషయం అంటూ కూడా చెప్పారు. ఇక ఈ క్షేత్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేద్దామని చెప్పి సీఎం కేసీఆర్ అన్నారు. హనుమాన్ జయంతి ఇక్కడ క్షేత్రంలో గొప్పగా జరిగేలా దేశంలోనే సగం మంది జనాలంతా కూడా దేశంలోని అందరు కూడా ఇక్కడికి వచ్చి ఆ యొక్క ఏర్పాట్లన్నింటినీ చూడాలి, ఇక్కడ మాత్రమే దర్శించుకోవాలి అనే విధంగా ఆ ఏర్పాట్లు ఉండాలి అన్నట్లుగా సీఎం కేసీఆర్ మరి ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి కొన్ని విషయాల్ని ఇక్కడ షేర్ చేసుకున్నారు. ఇక అలాగే ఇంకా అక్కడ అందరితో కూడా కొండగట్టు ఆలయం వద్ద సీఎం కేసీఆర్ చిత్రంలోని మంత్రులు కొప్పల ఈశ్వర్, అలాగే గంగుల కమలాకర్ వీళ్ళందరూ కూడా ఆయన వెంట ఉన్నారు. అందరూ కూడా ఆ ఆలయం అంతా కూడా కలియ తిరిగారు. ప్రతి ఒక్కటి కూడా అక్కడ అభివృద్ధి జరగాలి, ఎంతైనా సరే వెచ్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది. కాబట్టి ప్రపంచంలోనే దేశంలోనే ఎక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అంటే ఒక తెలంగాణలోనే కొండగట్టు ప్రాంతంలో ఉంది. అంత బాగుంటుంది, అక్కడికి ఒక్కసారైనా వెళ్ళాలి అనే విధంగా దీని రూపురేఖలు చేయాలి అన్నట్లుగా సీఎం కేసీఆర్ అక్కడ మరి చాలా విషయాల్ని పంచుకున్నట్లుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం పేపర్ 2లో చూడొచ్చు. సో మొత్తంగా అయితే ఆయా దేశంలోనే గొప్ప క్షేత్రంగా కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండబోతుంది అనేది మాత్రం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా నిన్న సీఎం కేసీఆర్ కూడా అక్కడంతా కూడా అన్ని విషయాల్ని పరిశీలించినట్లుగా తెలుస్తుంది. 1000 కోట్లైనా సరే వెచ్చించడానికి ఇప్పటికే 100 కోట్లు వెచ్చించారు. ఇంకా 1000 కోట్లైనా పర్లేదు, అంతగా రెడీగా ఉంది, అంతా అభివృద్ధి చేయాలి అనే విధంగా మాత్రం సీఎం కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే జేఈఈ దరఖాస్తు గడువు మార్చి 12 వరకు అంటూ ఇచ్చారు. అయితే ఎట్టకేలకు మొదలైనటువంటి తుది విడత ఆర్జీ ప్రక్రియ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుందండి. అలాగే ఇంకా చూస్తే ఇంకా దేశవ్యాప్తంగా ఏప్రిల్లో నిర్వహించాల్సినటువంటి జేఈఈ మెయిన్ తుది
తుది విడతకు మాత్రం దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఎట్టకేలకు బుధవారం మొదలైందంటూ అభ్యర్థులకు మాత్రం వచ్చే మార్చి 12న తేదీ రాత్రి నుంచి స్టార్ట్ అవుతుంది, రాత్రి 9 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది అనేది కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రాత్రి 9 గంటల నుంచి 12 తారీఖు నుంచి అనేది మనకి ఇక్కడ అంటే మార్చి 12 రాత్రి 9 గంటల నుంచి దరఖాస్తులు చేసుకునే అవకాశం అప్పటి వరకు కూడా ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరుగుతుంది. జేఈకి సంబంధించి దరఖాస్తులకు సంబంధించి ఇది మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్ అనేది చూసినట్లయితే నిన్న మనకి గోదావరి ఎక్స్ప్రెస్లో కొన్ని పట్టాలు తప్పినాయని చెప్పేసి ఒక పెద్ద న్యూస్ అయితే మనకు వచ్చింది. ఇక విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన బోగీలు కూడా ఉన్నాయి అక్కడ, కాకపోతే అక్కడ ఎటువంటి నష్టం అయితే జరగలేదు, ప్రాణ నష్టం. అలాగే ఇంకా చూస్తే 200 మీటర్ల దూరం వెళ్ళి ఆగిన రైలు ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు అనేది అయితే మనకి తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ అనుకోని పరిస్థితులలో అక్కడ పట్టాలు తప్పడం జరిగింది, ఎప్పటి నుంచో ఉన్నవి కాబట్టి కొంత అక్కడ ఒడిదుడికలు అయితే ఏర్పడినాయి కాబట్టి ఆ యొక్క పట్టాలు తప్పడం జరిగింది. కానీ అదృష్టవశాత్తు ఎవ్వరికి కానీ ఎటువంటి ప్రాణ నష్టం కానీ జరగలేదు. కాకపోతే 200 మీటర్ల వరకు కూడా మాత్రం ట్రైన్ పట్టాలు తప్పినప్పటికీ కూడా 200 మీటర్ల వరకు కూడా దూసుకెళ్ళింది. ఆ ఎదురుగా ఆ సమయంలో ఏవీ లేకపోవటం, అక్కడంతా కూడా ఆ సురక్షితమైన ఆ ప్రాంతం కాబట్టి అక్కడ ఎటువంటి జనసంచారం కానీ జనాలు కానీ ఎటువంటి మరి షాప్స్ కానీ మెయిన్ రోడ్ కానీ అలా కాకపోవడం వల్ల ఏమైంది అంటే అక్కడ ఎటువంటి నష్టం కూడా జరగలేదు, ప్రాణాపాయం కూడా జరగలేదు అనేది అందరూ ఊపిరి పీల్చుకున్నారు అనేది మాత్రం మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రయాణికులంతా కూడా ఎంతో భయపడినప్పటికీ కూడా ఎటువంటి అఘాయిత్యం అయితే అక్కడ జరగలేదు. సో ప్రయాణ ఘటనపై కూడా కొంత విచారణ రైల్వే జీఎం కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ఇక విచారణ అనంతరం తుది నిర్ణయాలు కూడా వెల్లడిస్తారు. ఇంకా మనం చూసినట్లయితే మూల మలుపుల వద్ద ఎక్కువగా ఇది జరిగినట్లుగా తెలుస్తుంది. అక్కడ మూల మలుపు తిరిగే క్రమంలోనే ఆ పట్టాలు స్లిప్ అయినట్లుగా తెలుస్తుంది అనేది కూడా మనకి అక్కడ రైల్వే విచారణ జీఎం మనకి వివరించినట్లుగా తెలుస్తుంది. ఇంకా సికింద్రాబాద్ ఇంకా చూసినట్లయితే 20 నిమిషాల్లోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ఇంకా రాబోతున్నాం ఇంకా వెళ్ళాల్సి ఇంకా 20 నిమిషాలు అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వస్తుంది, అక్కడ స్టాప్ ఉంటుంది అనుకున్న సమయంలోనే ఈ యొక్క పరిస్థితి జరిగింది అక్కడ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇంకా మనం చూసినట్లయితే మరొక వార్త చూద్దాం. ధరణి సమస్యలపై CCLA నజర్ పెట్టింది అనేది మనకి ఇక్కడ ఇచ్చారండి. దాని గురించి కూడా మనం చూద్దాం ఒకసారి. ఇంకా చూసినట్లయితే ధరణి పెండింగ్ భూ సమస్యల పరిష్కారంపై ఈ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ వివరించారు. ఇక నిశ్చితంగా దృష్టించారు. ఇక క్షేత్రస్థాయిలో నెలకొంటున్నటువంటి విషయాలన్నిటిపై కూడా ధరణిలో ఏ సమస్యలు ఉన్నాయో అంటూ CCL దానిపై కాస్త మరి వారి యొక్క ఫోకస్ అంతా పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వార్త చూస్తే ఇక పట్టాలు వివరాలు కూడా తెలపండి అంటూ CS చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్త పాస్బుక్లు అంటూ పాత పాస్బుక్లు అంటూ ఇట్లా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ధరణి పోర్టల్లో కొన్ని అయితే ఇప్పుడు రైతులు దానివల్ల ఎవరికి కూడా మంచి జరిగింది తెలియదు, కానీ దానివల్ల అంతా నష్టమే అనేది అయితే ఒకటి క్రియేట్ అవుతూ ఉంది. కాబట్టి అసలు దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా పట్టాలు వివరాలు కూడా తెలపండి అంటూ CS ఆదేశించడం జరుగుతుంది. దీనిపై పూర్తి సమాచారం పూర్తి వివరణ కూడా ఇవ్వండి అని అడగటం జరుగుతుంది. దానిపై అసలు ఏం జరుగుతుంది ధరణిలో అనే దాని గురించి మాత్రం పూర్తి నజర్ పెట్టినట్లుగా మాత్రం తెలుస్తుంది. ఇంకా అలాగే లాకర్లో నగదును దాస్తున్నారా అంటూ కుదరదిక అంటూ మనకి ఇక్కడ ఒక స్మాల్ హెడ్లైన్ ఇచ్చారండి, అది చూడొచ్చు. బ్యాంకులలో వినియోగదారులు కొత్త ఒప్పందం చేసుకోవాలి అంటూ కూడా ఇచ్చారు. అంటే ఇంతకుముందు ఏదైనా గోల్డ్ కానీ చైన్స్ కానీ ఏమైనా ఉంటే మరి నగలు అలాంటివి ఉంటే తీసుకువెళ్ళి బ్యాంకు లాకర్లో పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కుదరదు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. బ్యాంకు వారితోటి అక్కడ సంప్రదించాలి వినియోగదారులు అంటూ ఇచ్చారు. ఇక కొత్త ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. RBI ఆదేశాలు జారీ చేసిన డిసెంబర్ 31 వరకు గడువు అయితే ఉంది. ఇప్పటి వరకు డిసెంబర్ 31 అంటే నెక్స్ట్ రాబోయే డిసెంబర్ 31 వరకు అయితే గడువు ఉంది అనేది కూడా చెప్తున్నారు. ఆ తర్వాత సిచ్యువేషన్స్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి అన్నట్లుగా మనకి ఈనాడులో ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఇక భవిష్యత్తు నిర్మాణమే మా మంత్రం అంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా చెప్తూ ఉన్నారు. ఇక చూద్దాం. ఇక జెట్ ప్యాక్లను అభివృద్ధి చేసిన బెంగళూరు స్టార్టప్స్ అలాగే భారత సైన్యానికి అదనపు బలాన్ని కూర్చే విధంగా ఈ యొక్క ఎగిరే సైనికుల్ని కూడా రూపుదిద్దడం జరుగుతుంది అనేది ఇచ్చారు. ఇంకా మనం అలాగే చూసినట్లయితే
ఏరో ఇండియాలో ప్రదర్శనకు ఉంచినటువంటి జెట్ ప్యాక్ దుస్తులు అనేది కూడా ఆయా దుస్తులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించిన కూడా డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక భవిష్యత్తు నిర్మాణం ఏ విధంగా ఉండబోతుంది, ఆ భవిష్యత్తును ఉద్దేశించి మా మంత్రం అంతా కూడా అంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే జెట్ ప్యాక్లు అభివృద్ధి చేసినటువంటి స్టార్టప్స్ దేనికి సంకేతం అంటే భారత సైన్యానికి ఒకంత బలాన్ని చేకూర్చే విధంగా దానిని రూపొందించడం జరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. సో డీటెయిల్స్ వచ్చేసి మనం పేపర్ సెకండ్ పేజీలో మనం చూడొచ్చు అంటూ ఇచ్చారు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఎన్టీఆర్ చిత్రంతో 100 వెండి నాణేలు అంటూ ఇచ్చారు. 2 నెలల్లో అందుబాటులోకి రాబోతున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. నందమూరి తారక రామారావు గారి యొక్క మరి గుర్తుగా ఎన్టీఆర్ చిత్రంతో 2 అలాగే 100 వెండి నాణేలు రాబోతున్నాయి, 100 వెండి నాణ్యం రాబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఆయనకు సంబంధించి దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు ఎన్టీఆర్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఎన్టీఆర్కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఆయన చిత్రంలో చూసినట్లయితే నందమూరి తారక రామారావు రూపంతో 100 రూపాయల వెండి నాణ్యం విడుదలకు రిజర్వ్ బ్యాంకు ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ కూడా మరొక అరుదైన గౌరవాన్ని దక్కించింది నందమూరి తారక రామారావు సీనియర్ ఎన్టీఆర్ గారికి అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. దివంగత ముఖ్యమంత్రి, ఆయన గొప్ప నటుడు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఆర్బీఐలో 100 రూపాయల నాణ్యం అంటే వెండి నాణ్యాలకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఇప్పటికే మరో 2 నెలల్లో ఇది అందుబాటులోకి రాబోతుంది అంటూ కూడా గొప్ప గౌరవాన్ని దక్కించింది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూస్తే ఔరా అమరుల స్మారక చిహ్నం అంటూ ఇచ్చారు. మన హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మరి చూసుకున్నట్లయితే ప్రారంభానికి సిద్ధమవుతున్న సచివాలయం అంటూ, అలాగే కేటీఆర్ కూడా దీని గురించి చాలా గొప్పగా చెప్తూ ఉన్నారు. ఇంకా చూసినట్లయితే ట్విట్టర్లో మంత్రి పోస్ట్ చేసినటువంటి రాష్ట్ర సచివాలయ అమరవీరుల స్మారక చిహ్నం గురించి మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక సచివాలయానికి ఆపోజిట్లోని అమరవీరులను గుర్తించి అమరవీరులను నిత్యం వారిని స్మరించుకోవాలి ప్రజలు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి ఫ్యామిలీస్ని వదిలేసి మరి బోర్డర్స్లో మరి అందరినీ కూడా భారతదేశ ప్రజలందరినీ కూడా ప్రశాంతంగా నిద్రపోయే విధంగా వాళ్ళు నిత్యం కనీసం తాగడానికి నీళ్లు లేక ఉండడానికి వసతులు కూడా లేని పరిస్థితి దేశం కోసం వాళ్ళు ప్రాణాలు త్యాగం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని స్మరించుకునే విధంగా ఒక అమరవీరుల స్తూపాన్ని కూడా ఇక్కడ మనకి నిర్మించడం జరిగింది. ఔరా అనిపించే విధంగా ఆ యొక్క స్తూపం కూడా ఉండబోతుంది. అమరుల స్మారక చిహ్నం అది అందరికీ తెలిసింది. ఇప్పుడు హైదరాబాద్లో అది కూడా మనకి అన్ని హంగులతోటి రూపుదిద్దుకోబోతుంది అమరవీరుల స్మారక చిహ్నం కూడా. అలాగే ఇంకా సచివాలయానికి ఆపోజిట్లోనే ఇది ఉండబోతుంది. కొత్తగా సెక్రటరియట్ ఏదైతే ఓపెనింగ్కి ఉందో అది. సో ఇంకా మనం చూసినట్లయితే ఇక ప్రారంభానికి సిద్ధమవుతున్నటువంటి సచివాలయం అంటూ కూడా కేటీఆర్ వివరించారు. అలాగే నూతనంగా చేపట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం అమరవీరుల స్మారక చిహ్నాలను త్వరలోనే ప్రారంభించనున్నట్లు రాష్ట్రంలో మళ్ళీ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ విషయాలన్నిటిపైన కూడా స్పందించి వివరించినట్లుగా తెలుస్తుంది. అయితే సరైన డేట్ అనేది మాత్రం ఫిక్స్ చేయలేరు. ఎందుకంటే ఇంతకుముందు మాత్రం 17th కేసీఆర్ బర్త్డే రోజు ఖచ్చితంగా ఇది ఓపెనింగ్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత అక్కడ మనకి ఫైర్ అయిన విషయం కూడా తెలిసిందే సచివాలయంలో. ఆ యొక్క విషయాలన్నింటి వల్ల కొన్ని మళ్ళీ అక్కడ సంబంధిత ఆ వర్క్ అంతా జరుగుతుంది కాబట్టి దాని కారణంగా కొంత వాయిదా పడాల్సి వచ్చింది. కాబట్టి తుది నిర్ణయం అనేది ఇంకా వెలువరించలేదు. త్వరలోనే ప్రారంభోత్సవానికి అయితే ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయంటూ మంత్రి కేటీఆర్ అయితే మనకి వివరించడం జరుగుతుంది. సో అక్కడ ఉన్నటువంటి స్మారక చిహ్నం కూడా మనకి ఇక్కడ ఒక పిక్చర్ రూపంలో ఇచ్చారు. సో దానిని కూడా మనం చూడొచ్చు. సో మరొక వార్త చూద్దాం. ఇక కాంట్రాక్ట్ కాలాన్ని సర్వీస్గా పరిగణించాల్సింది అంటూ హైకోర్టు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసినట్లుగా చూడొచ్చండి. పింఛన్ ప్రయోజనాలు కల్పించాలి అంటూ ఇచ్చారు. అలాగే సిపిఎస్ ఉత్తర్వులు కూడా వారికి వర్తించవు అంటూ ఇచ్చారు. గిరిజన గురుకులాల బోధనా సిబ్బంది పిటిషన్లపై హైకోర్టు తీర్పు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం 3rd పేజీలో చూసుకోవచ్చు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. సో మనకి ఈనాటిలో అయితే ఇంకా సైనికుల గురించి అటు ఎన్టీఆర్ గురించి ఇలా రకరకాలుగా ఇవ్వడం జరుగుతుంది. సో మరొక పేపర్ మనం చూద్దాం. నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం.
మనకి నమస్తే తెలంగాణ పేపర్లు చూసినట్లయితే మనం ఫస్ట్ పిల్లికి ఎలుక అదానికి తాంటన్ అంటూ ఇచ్చారు. పిల్లికి ఎలుక సాక్ష్యం అంటూ తెలుగులో ఒక సామెత కూడా ఉంటుంది కదండి. అలాగే ఇప్పుడు అదాని షేర్లన్నీ కూడా కొల్లగొట్టుకుపోతున్న ఈ నేపథ్యంలో మరి అదానికి సాక్ష్యం తాంటన్ అంటూ ఇచ్చారు. ఇంకా దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అలాగే అంజన్నకు వైభవం అంటూ సీఎం కేసీఆర్ నిన్న అక్కడ దర్శించుకున్నటువంటి ఆ దర్శన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ మంత్రులతోటి అందరితోటి అక్కడ కూడా మరి హారతలు తీసుకుంటూ అక్కడ ఆలయ అధికారులందరూ కూడా ఆయనకు మర్యాదపూర్వకంగా ఘనంగా స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు అన్నీ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే అద్భుత క్షేత్రంగా కొండగట్టు 1000 కోట్లైనా సరే, 100 కోట్లు ఇప్పటికే ప్రకటించినప్పటికీ కూడా 1000 కోట్లైనా సరే నేను రెడీగా ఉన్నాను అంటూ ఖర్చు చేద్దామంటూ 1000 కోట్లైనా అంజన్న ఆలయానికి ఖర్చు చేద్దామంటూ సీఎం కేసీఆర్ చెప్పారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో మనకి అలాగే మరొక వార్త చూస్తే ప్రధానంగా రెండో రోజు బీబీసీలో సోదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఢిల్లీ, ముంబైలో అధికారులు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు అనేది మనం ఆల్రెడీ చెప్పుకుంటూనే ఉన్నాం గత 2-3 రోజుల నుంచి. సో ఇంకా కూడా రెండో రోజు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి బీబీసీలో సోదాలు అనేది కూడా. ఎట్టకెళ్ళకు రెండు అంటే ముంబైలోను ఢిల్లీలో రెండిట్లో కూడా ఒకేసారి సోదాలు నిర్వహిస్తున్నారు అనేది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్న విషయం ఇది. సో ఇప్పుడు మనం ఇది చూసుకున్నట్లయితే పిల్లికి ఎలుక సాక్ష్యం అదానికి తాంటన్ అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి చూస్తే బ్రిటన్ సంస్థ గ్రాండ్ తాంటన్కు అదాని గ్రూప్ ఎడిటింగ్ అంటూ ఇచ్చారు. గతంలో పలు కేసులో తాంటన్ తప్పుడు ఎడిటింగ్ ఉంది. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఆస్తులపై కూడా అడ్డగోలుగా అంచనాలు వేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయంటూ కూడా ఇచ్చారు. ఇక 4000 కోట్లు పెంచుతూ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చినటువంటి కంపెనీ ఇది అనేది కూడా దానికి సంబంధించి డీటెయిల్స్ మనకి ఇవ్వటం జరుగుతుంది. అంటే రోజుకు ఒక విషయం అయితే బయటకు వస్తూనే ఉంది అదాని షేర్లకు సంబంధించి. ఇప్పటికే ఎస్బీఐ, ఎల్ఐసి కూడా ఎంతో నష్టాల్లో కూరుకుపోయింది అదానితో షేర్లు కలపడం వల్ల అంటూ. దీనికి సంబంధించి అసలు ఇదంతా కూడా మరి ఎస్బీఐ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, ఇవన్నీ నష్టాల్లో కూరుకుపోవడానికి వీళ్ళని ఎంకరేజ్ చేసింది ఎవరు అంటే ప్రధాని మోడీ ప్రభుత్వం అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే సో ఇంకా చూస్తే 4000 కోట్ల వరకు పెంచుతూ ఆడిట్ రిపోర్ట్ ఇచ్చినటువంటి కంపెనీ ఇది. ఇంకా కంపెనీ చరిత్రలో కోర్టు చీవాట్లు కూడా ఇచ్చారు, పెనాల్టీలు కూడా ఎన్నో ఇచ్చారు అంటూ కూడా తెలుస్తుంది. ఒకప్పుడు ఎన్నో జరిగి ఉన్నాయంటూ కూడా మనకి తెలుస్తుంది. సో దీనికి సంబంధించి అదానికి షేర్లకు సంబంధించి మరి అదానికి తాంటన్కి మధ్యలో జరిగినటువంటి అనేక విషయాలన్నింటినీ కూడా 12th పేజీలో మనం చూడొచ్చు అంటే మొత్తంగా అయితే పిల్లికి ఎలక సాక్ష్యం లాగా అదానికి తాంటన్ సాక్ష్యం. అలాగే బ్రిటన్ సంస్థ గ్రాండ్ తాంటన్ అదాని గ్రూప్ ఆఫ్ ఎడిటింగ్ ఎన్నో తప్పుడు ఆరోపణలు కూడా ఉన్నటువంటి కంపెనీ ఇది అంటూ కూడా మరి ఎన్నోసార్లు హైకోర్టు చరిత్రలో కోర్టు చివాట్లు కూడా పెట్టినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి, పెనాల్టీలు వేసిన దాఖలాలు కూడా ఎన్నో ఉన్నాయి అనేది అయితే మనకి స్పష్టంగా ప్రధాన వార్తగా అయితే మనకి ఇక్కడ ఇచ్చేసారు ఫ్రంట్ పేజీలోని. సో డీటెయిల్స్ మనం 12th పేజీలో చూసుకోవచ్చు అనేది ఇంకా ఇచ్చారు, మనకి చూడొచ్చు మనం అది. అలాగే ఇక రెండో రోజు బీబీసీలో సోదాలు నిర్వహిస్తున్నారు అనేది మనం చూసినట్లయితే ఇక ఆర్థిక వ్యవహారాల డేటాను కాపీ చేసుకున్నటువంటి ఐటీ అధికారులు మా జర్నలిజం మారదు, బీబీసీ మీడియా లేకుంటే ప్రజా తీర్పును కూడా బీజేపీ లెక్క చేయదు అంటే జర్నలిజం అనేది మారదు, ప్రతీకారంలో భాగంగానే సోదాలు చేస్తున్నారు అనేది కొందరు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఇక మీడియా స్వేచ్ఛను అణచివేసే కుట్ర చేస్తుంది కేంద్రంపై ప్రతిపక్షాలు కూడా విరుచుకుపడుతున్నారు, కావాల్సి చేస్తున్నారు ఇవన్నీ కూడా బీబీసీలో సోదాలు ఇవన్నీ కూడా అంటూ కూడా కొన్ని ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక అంజన్నకు వైభవం అద్భుత క్షేత్రంగా కొండగట్టు 1000 కోట్లైనా కూడా ఖర్చు చేద్దాం అంటూ సీఎం కేసీఆర్ మాటలు. అలాగే నేడు మల్లన్న సాగర్కు పంజాబ్ సీఎం రాక అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొండపోచమ్మ సాగర్ పాండవుల చెరువు కూడా సందర్శించనున్నట్లుగా తెలుస్తూ ఉంది. మల్లన్న పంజాబ్ సీఎం అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. పూర్తి డీటెయిల్స్ 4th పేజీలో మనం చూడొచ్చు ఈ యొక్క పంజాబ్ సీఎంకి సంబంధించిన డీటెయిల్స్. అలాగే ఇక అంజన్న విషయానికి వచ్చినట్లయితే అద్భుత క్షేత్రంగా ఉండాల్సిందే ఖచ్చితంగా కొండగట్టు. ప్రపంచ నలుమూలల నుంచి కూడా దేశంలో అందరూ కూడా ఈ యొక్క కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి మక్కువ చూపాలి. ఎక్కడ బాగుంటుంది అంటే ప్రతి దేశంలో కూడా ఈ దేశం అంతా కూడా చెప్పుకోదగ్గ విధంగా ఉండాలి. ఇప్పటికే 100 కోట్లు కేటాయించాం, అయినప్పటికీ పర్వాలేదు, ఇంకా 1000 కోట్లైనా ఖర్చు చేద్దాం సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఆయన చెప్తున్నారు. అలాగే 2 ఎకరాల్లో ఈ ఆలయం ఉండబోతుంది అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారండి. సకల వసతులతో నిర్మాణం పూర్తి కావాలి అంటూ ఇచ్చారు. ఘాట్ రోడ్డు విస్తరణకు తక్షణమే 30 కోట్లు నిర్మించినట్లుగా 30 కోట్లు అంచనాతో ఇచ్చేసినట్లుగా తెలుస్తుంది. ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించినటువంటి సీఎం కేసీఆర్ అంటూ కూడా ప్రతి ఒక్క దానిని కూడా ఎంతో క్షుణ్ణంగా, ఇంతకుముందు మనం ఆల్రెడీ చెప్పుకున్న విషయం ఇది.
ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తూ వస్తున్నారు. 2 గంటలకు పైగా అధికారులతో సమీక్ష జరిపారు, ఏరియల్ సర్వే చేశారు అంటూ కూడా ఇచ్చారు. ఇక గుట్టపైనే 3.5 గంటలు గడిపిన ముఖ్యమంత్రి అంటూ కూడా తెలుస్తుంది. ఇంకా ఆయన ఆ గుట్టపై అంతా కూడా కలియ తిరిగారు. అక్కడ 2 గంటల వరకు కూడా తిరగడం, అందరినీ మాట్లాడించడం అన్నీ జరిగాయి. మళ్ళీ 3 అవర్స్ వరకు కూడా ఆ గుట్ట పైనే ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఘాట్ రోడ్డు విస్తరణకు తక్షణమే 30 కోట్లు కూడా కేటాయించినట్లుగా తెలుస్తుంది అనేది అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఏదేమైనప్పటికీ కూడా అద్భుత క్షేత్రంగా కొండగట్టు నిర్మాణం ఉండాలి అన్నది సీఎం కేసీఆర్ యొక్క ఉద్దేశం అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. సో మరొక వార్తా పేపర్ మనం చూసినట్లయితే వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్ చూసినట్లయితే ఇక వెలుగులో మనకి ప్రధాన వార్తగా అంటే కొండగట్టును అద్భుతంగా మారుస్తామంటూ ఒక దగ్గర ఇచ్చారు. అలాగే పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ప్రెస్ ట్రాక్ దిగి పక్కకు ఒరిగిన 6 బోగీలు అంటూ కూడా ట్రాక్ దిగిపోయింది. 6 బోగీలు ఏవైతే ఉన్నాయో ఆ బోగీలన్నీ కూడా పక్కకు ఒరిగినట్లుగా తెలుస్తుంది. సో కానీ ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ అప్పటికే జనాలు భయంతో పరుగులు తీసిన దృశ్యాలు కూడా కలకలం రేపుతూ ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది. భయం గుప్పెట్లో ఆ యొక్క గోదావరి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పినప్పుడు ప్రజలంతా కూడా మరి అల్లాడిపోయారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు వెలుగు పేపర్లో. సో ఇంకా అలాగే మనం చూస్తే ఇంకా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అకౌంట్ ఖాళీ అంటూ కూడా మనకి ఇక్కడ ఒక ప్రధాన వార్తగా ఇచ్చారండి, దాన్ని కూడా మనం చూడొచ్చు. అలాగే ఇక 317 జీవోపై హైకోర్టులో 4500 పిటిషన్లు వేసినట్లుగా కూడా తెలుస్తుంది ఇప్పటి వరకు అనేది కూడా ఇచ్చారు. మరో ప్రధాన వార్త అంటే హంగు రాదు బొంగు రాదు అంటూ మనకి ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ మరి ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఎంతో మాట్లాడితే 100% మేమే గెలుస్తాం అంటూ మంత్రి తలసాని చెప్తూ ఉన్నారు. హంగు రాదు ఏమీ రాదు, మేమే గెలుస్తాం ఖచ్చితంగా అంటూ ప్రతిపక్షాలని ఆయన అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఎంతో ఎద్దేవా చేస్తూ మాట్లాడినటువంటి పరిస్థితి అయితే మనకి వెలుగులో ఇచ్చారు. ఇక్కడ మనం దాన్ని గమనించవచ్చు. అలాగే యాదగిరి గుట్ట లెక్కనే సేమ్ కొండగట్టులో కూడా కేసీఆర్ ఫ్యామిలీ భూదందా చేస్తుంది అంటూ మరో దగ్గర బండి సంజయ్ వ్యాఖ్యానించడం గమనించదగ్గ విషయం ఇది. యాదగిరిగుట్ట లెక్కలో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఎంత భూదందా చేసిందో అదే విధంగా దందా చేయడానికి మళ్ళీ కేసీఆర్ ఫ్యామిలీ మళ్ళీ కొండగట్టులోకి వచ్చేసింది. యాదాద్రికి ఇప్పటికే యాదగిరిగుట్టని ఎంతో చేశారు, ఇప్పుడు మళ్ళీ కొండగట్టును కూడా చేయడానికి తయారయ్యారు అంటూ బండి సంజయ్ ఆరోపణలు చేశారు. ఇంకా అలాగే చూసినట్లయితే ఏములాడ ధర్మపురి గుళ్లకు ఇస్తామన్న నిధులు ఏమైనాయి అంటూ కూడా ఆయన అడుగుతున్నారు. ఇంతకుముందు ఎన్నో ఆలయాలకి గుళ్లకు ఇస్తానన్న నిధులన్నీ ఇంతవరకు ఇవ్వలేదు, మరి ఆటి సంగతి ఏంది అన్నట్లుగా కూడా మరి ఇక్కడ అడుగుతూ ఉన్నారు బండి సంజయ్. సో మరొక వార్త చూస్తే 100 సీట్లు గెలుస్తాం అంటూ ఇక్కడ రేవంత్ కూడా చెప్తూ ఉన్నారు. 100 సీట్లు ఖచ్చితంగా గెలుద్దాం అంటూ చెప్తున్నారు. కొట్లాటలు పక్కన పెడదాం క్యాడర్కు రేవంత్ పిలుపునిచ్చినట్లుగా తెలుస్తుంది. మరొక దగ్గర ఇచ్చారు. అలాగే కోమటిరెడ్డికి ఠాక్రే వార్నింగ్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికీ కోమటిరెడ్డి కొన్ని విషయాల్లో రాష్ట్రంలో పొత్తులు ఉండవంటూ కామెంట్లు చేయొద్దని కూడా మరి ఠాక్రే కొన్ని హెచ్చరికలు కూడా కోమటిరెడ్డికి చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే కూలర్ల గోడౌన్లో మంటలు చెలరేగాయి అంటూ కూడా తెలుస్తుంది. ఇప్పటికే మరి చెత్త కుప్ప నుంచి నిప్పురవ్వలు పచ్చి పడడంతో సామాగ్రి అంతా కూడా దగ్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ సీజన్, ఇది సమ్మర్ స్టార్టింగ్ సీజన్లోని అనేక చోట్ల ఫైర్ చాలా ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఇంకా ప్రతి దానిలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఫైర్ వాళ్ళకి కూడా అక్కడ ఫైర్ జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా తీసుకుంటూ ఉండాల్సిన అవసరం గోదాములకి సంబంధించి, అలాగే షాప్స్, అలాగే మాల్స్ అన్నీ కూడా జాగ్రత్తలతో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్లోనే మనం ఎన్నో చోట్ల వింటూ ఉన్నాం ఫైర్ జరుగుతూ ఉంది అని. సో అలాంటివి ఏవి జరగకుండా ఇప్పుడు ఈసారి చాలా జాగ్రత్తలతో ఉండాలి అనేది మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ గోడౌన్లో మంటలు రావడానికి అయితే చెత్త కుప్ప నుంచి ఒక నిప్పురవ్వ వెళ్ళి పడడం వల్ల భారీ ఆస్తి నష్టం అయితే అక్కడ వాటిల్లినట్లుగా తెలుస్తుంది. అంటే సేమ్ అదంతా కూడా కూలర్ల గోడౌన్ ఇప్పుడు రానున్న కాలంలో వాళ్ళకి ఎంతో గిరాకీ కూడా ఉంటుంది కాబట్టి ఆ కూలర్లన్నీ ఇతర దేశాల నుంచి కూడా ఇంపార్టెంట్ బయట నుంచి కూడా రప్పించుకుని గోడౌన్లో పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి అవన్నీ కూడా మరి ఖాళీ బూడిదైపోయి ఆస్తి నష్టం వాటిల్లింది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే మరి మరొక వార్త చూస్తే కోమటిరెడ్డికి ఠాక్రే వార్నింగ్ ఇచ్చారు. అంటే అధికార పార్టీని అలాగే రాష్ట్రంలో పొత్తులు ఉండవు అంటూ ఆయన కొన్ని మాటలు చెప్పినప్పుడు కామెంట్లు చేసినప్పుడు ఆ కామెంట్లు అనేది చేయొద్దంటూ ఠాక్రే వార్నింగ్ ఇచ్చినట్లుగా ఒకటి ఇచ్చారు. థర్డ్ పేజీలో మనం డీటెయిల్స్ చూసుకోవచ్చు అంటూ ఇచ్చారు. అలాగే ఖచ్చితంగా 100 సీట్లు గెలుస్తామంటూ సీఎం
రేవంత్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నారు, కొట్లాటలు పక్కన పెట్టేద్దాం క్యాడర్కు అందరం కూడా అని చెప్పేసి ఆయన పిలుపునిచ్చినట్లుగా తెలిసింది. తెలంగాణ తెచ్చిన అన్నోడికి 2 సార్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ నేనే తెచ్చిన అన్నోడికి 2 సార్లు అవకాశం ఇచ్చారు కదా, ఇక ఈసారి ప్రజలు ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు మరి ఇవ్వరు అవకాశం అని, ఒక్క అవకాశం ఇవ్వండి అంటే అసలు తెలంగాణ రావడానికి కారణమే కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ అధిష్టానం మరి ఒప్పుకొని తెలంగాణ ఇవ్వకపోతే అది రాదు కదా, తెలంగాణ నా వల్లే వచ్చింది అన్న అతనికి ఒక 2 అవకాశాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి చూడండి అంటూ కూడా రేవంత్ మరి ఆయన ప్రసంగించడం జరుగుతుంది. అలాగే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు ఇప్పుడు ఒక అవకాశం ఇవ్వండి, అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తాం, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పడం మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పెద్దపీట వేస్తాం, రైతులను రాజుగా చూస్తాం అంటూ కూడా వారు చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు తెలంగాణ అధికారంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా మీ రైతులను ఆదుకుంటుంది ఏంటి అనేది కూడా ఒకసారి గమనించండి అంటూ కూడా రేవంత్ పిలుపునిచ్చారు. అయితే కొట్లాటలు ఇలాంటివన్నీ వాటితో సమస్యలు పూర్తి కావు, కానీ ఖచ్చితంగా మంచి సమంజసంతో ముందుకు వెళ్దాం అందరితో అనేది రేవంత్ పిలుపునిచ్చినట్లుగా క్యాడర్కు తెలుస్తుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక యాదగిరి గుట్ట లెక్కని కొండగట్టులో కేసీఆర్ ఫ్యామిలీ భూదందా చేస్తుంది అంటూ బండి సంజయ్ ఆరోపించారు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే వేములవాడ ధర్మపురి గుళ్లకు ఇస్తానన్న నిధులు ఏమైనా కేసీఆర్ అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే ఫామ్ హౌస్లో తాంత్రిక పూజలు చేస్తున్నారు అనేది కూడా ఇచ్చారు. అక్కడికి వెళ్ళాలంటే ఎమ్మెల్యేలంతా కూడా భయపడుతున్నారు ఆ పూజలు ఆ చేతబడులు అవన్నీ చూసి అన్నట్లుగా మనకి ఇక్కడ ఎద్దేవ చేస్తూ సంజయ్ ఆరోపణ చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎంల కార్పొరేట్ కాలేజీలు కూడా ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ బండి సంజయ్ వివరిస్తూ ఉన్నారు. కొంత ఆరోపణ అయితే చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కల్వకుంట్ల ఏటీఎం లాగా పనిచేస్తున్నాయి కార్పొరేట్ కాలేజీలు కావచ్చు, కార్పొరేట్ ఏదైనా సరే మొత్తంగా కల్వకుంట్ల ఫ్యామిలీకి ఒక ఏటీఎంలా పనిచేస్తున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మనం దానిని గమనించవచ్చు. అలాగే మరొక అయితే దీనికి సంబంధించిన ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే సెకండ్ పేజీలో చూడొచ్చు అనేది మనకు అర్థమవుతుంది. సో మరొక వార్త చూసినట్లయితే ఇంక ఇటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా చెప్తున్నారు, 100% మేమే కలుస్తాం మంత్రి తలసాని చెప్తూ ఉన్నారు. చలిమంటలు వేసుకుంటే సెక్రటరియట్లో అగ్ని ప్రమాదం జరిగింది అని ఏమంత సీరియస్ కాదు అంటూ కావాలని పెద్దది చేస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. అక్కడ చలిమంటలు వేసుకున్నాం మేము, కానీ అది ఫైర్ జరిగిందని చెప్పేసి పెద్దది చేస్తున్నారు, కానీ అది అంత పెద్ద విషయం ఏమీ కాదు అంటూ కూడా మరి తలసాని చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం పేపర్ 3 థర్డ్ పేజీలో మనం చూసుకోవచ్చు అంటూ ఇచ్చారు. అలాగే ఇక బీబీసీ ఆఫీసులో 2వ రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్న విషయమే. సో మనకి వెలుగులో కూడా ఇచ్చారు, దాన్ని కూడా మనం గమనించవచ్చు. సీనియర్ ఉద్యోగుల విచారణ, వారి ఫోన్లలో క్లోనింగ్ అంటూ ఇచ్చారు. ట్యాక్స్ ఎగవేత, అలాగే ప్రాఫిట్స్ మళ్లింపు, రూట్స్ ఉల్లంఘనపై కొంత ఫోకస్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ 9th పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే 2వ రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఒకే సమయంలో 2 చోట్ల కూడా కొనసాగుతూ ఉన్నాయి, అంటే ముంబై, ఢిల్లీలో కొనసాగుతూ ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక 317 జీవోపై హైకోర్టులో 4500 పిటిషన్స్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి చూసినట్లయితే సర్కారు విద్యాశాఖ తప్పిదాలతో కోర్టును ఆశ్రయిస్తున్నటువంటి టీచర్లు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఇంకా వెంటనే డిస్పోజ్ చేస్తున్నటువంటి కోర్టు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. యాపిల్ను సర్కార్ ఎందుకు పట్టించుకోకపోవడంతో కొట్లాటలు కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే మరి పట్టించుకోవట్లేదు కాబట్టి కోర్టు బాట కూడా మేము పట్టాము అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. అలాగే 1000కి పైగా టీచర్లకు కోర్టు ద్వారానే న్యాయం జరగాలి అంటూ కూడా చెప్తున్నారు. 1000కి పైగా టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మరి ఖచ్చితంగా కోర్టు ద్వారానే న్యాయం జరగాలి అనేది ఇచ్చారు. 317 జీవోపై హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ల సంఖ్య చూసుకున్నట్లయితే 4500గా ఉన్నాయి. అందులో కనీసం 1000 మందికైనా కనీసం కోర్టు ద్వారా దారి చూపాల్సిన అవసరం, న్యాయం జరగాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే పూర్తి డీటెయిల్స్ మనం పేపర్ 4లో చూసుకోవచ్చు అనేది కూడా 4th పేజీలో చూడొచ్చు. అలాగే సెకండ్ పేజీలో కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూడొచ్చు. ఇక కొండగట్టు విషయానికి వచ్చినప్పుడు చూసినట్లయితే ఇంకా
విధులకు కొరత లేదు, 1000 కోట్లైనా ఇస్తామంటూ కేసీఆర్ చెప్తున్నారు. కొండగట్టు అద్భుతంగా మారుస్తామంటూ ఆయన చెప్పిన పరిస్థితి. 850 ఎకరాల్లో అంజన్న ఆలయ విస్తరణ ఉండబోతుంది. అలాగే 3 ఏళ్లలో పనులు పూర్తయితే మూల విరాట్కు ముట్టుకోకుండా పనులు చేస్తారు. కాళేశ్వరం నీటిని కొండగట్టుకు తరలించాలి. అలాగే అంజనాద్రి పేరుతో వేద పాఠశాల కూడా పెట్టండి అంటూ చెప్తున్నారు. అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. కొండగట్టు సందర్శన, ప్రత్యేక పూజల అనంతరం ఆయన అక్కడ ఒక 3 hours వరకు కూడా గడిపినట్లుగా తెలుస్తుంది. ఆయా పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. సో ఈ రోజు మనం ఏ పేపర్లో చూసినా కూడా మరి జీవోపై 317 జీవోపై హైకోర్టుకి, అలాగే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అకౌంట్స్ ఖాళీ అవుతున్నాయి దానికి సంబంధించి, అలాగే కొండగట్టు గురించి, అలాగే కేసీఆర్ ఫ్యామిలీ దందాస్ గురించి, ఇలా ప్రతిపక్షాలు అధికార పార్టీ వాళ్ళు ఎవరెవరు ఏ విధంగా ఉన్నారు అనేది, అలాగే అటు రేవంత్ పాదయాత్ర కూడా అద్భుతంగా కొనసాగుతుంది. ఖచ్చితంగా 100కి 100 సీట్లు గెలుస్తాము, అధికారం తెలంగాణకు అధికారం ఇచ్చింది, అసలు తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ కదా, మరి అలాంటి కాంగ్రెస్ను ఆదరించండి అంటూ కూడా ఆయన చెప్పడం, ఇలా రకరకాల వార్తలతో ప్రతి పేపర్లో కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారండి. సో ఇదండి వాళ్ళ పేపర్ ముచ్చట కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.